తుగ్లక్ పాలన గురించి మనం కథలుగా చెప్పుకుంటాము. తెనాలి రామలింగడి తెలివితేటల గురించి, వెర్రిబాగులతనంలాగా కనిపించే బీర్బల్ లౌక్యం గురించి, ప్రచారంలో ఉన్నట్టుగా లెక్కలేనన్ని కథలు, వాస్తవాలు తుగ్లక్ అరాచక పాలన గురించి కూడా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. అచ్చంగా అదే తరహాలో పాలన సాగుతున్నది. తుగ్లక్ కాదనుకుంటే గనక పోల్చుకోవడానికి మనకు మరొక పాత్ర కూడా ఉన్నది. అదే వడివేలు హీరోగా వచ్చిన హింసించే రాజు 23వ పులకేశిలోని పాత్ర. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు. కానీ గత ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలపై సమీక్షలు చేయడం, వాటిని రద్దు చేసే ఆలోచనలు చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి మరో తుగ్లక్గా మారుతున్నట్టున్నాడు. మొన్నటికి మొన్న ఫార్ములా 1 ఈ రేసును రద్దు చేసి అంతర్జాతీయంగా పరువు పోగొట్టాడు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు అని స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పాడు. ఎక్స్లో, ట్విట్టర్లోను రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తాయి, ఇంకోటి ఫార్ములా ఈ రేసు. మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిటిలో అంటే ఏం లేదు. మరి అదే కాంగ్రెస్ హయాంలో 50,000 కోట్లు ఖర్చు పెట్టి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం, అందులో కాంగ్రెస్ నాయకులు అవినీతి బయటపడి జైలు శిక్షలు అనుభవించడం తెలిసిందే. ఆ గేమ్స్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా అంటే సమాధానం ఉండదు. ఇలాంటి గేమ్స్ నిర్వహించడం వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగి పెట్టుబడులు వస్తాయి. ఆ మాత్రం జ్ఞానం లేని నాయకులు మంత్రులు కావడం నిజంగా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. నిన్నటికి నిన్న ధరణిని రద్దు చేస్తా అనడం, ఫార్మాసిటీ మెట్రోని రద్దు చేస్తా అనడం, ఈరోజు 33 జిల్లాలు అవసరం లేదు, జిల్లాలను తగ్గిస్తామని కుదిస్తామని చెప్పడం చూస్తుంటే నిజంగా తుగ్లక్ పాలనలో ఉన్నామా అనిపిస్తుంది. గత సీఎం కేసీఆర్ పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 10 జిల్లాలను 33కు పెంచాడు. తరువాత రెవెన్యూ డివిజన్లను, మండలాల సంఖ్యను కూడా పెంచాడు. దీంతో ప్రజలకు పరిపాలనా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా విస్తృతి బాగా పెరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలన గడప ముందుకు వచ్చిందని, సర్కార్ కార్యాలయాల చుట్టూ పనుల కోసం రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగే బాధలు తప్పాయని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఇంటిగ్రేట్ కలెక్టరేట్ భవనాలు నిర్మించడంతో ఎక్కడెక్కడో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలని ఒకే చోట ఉండడం ప్రజలకు లాభం చేకూరింది. జిల్లాల ఏర్పాటు ఉద్దేశం వెనకాల సీఎం కేసీఆర్కు రాజకీయ, వ్యాపార ధోరణులు, ప్రయోజనాలు అంటగట్టడం తప్పు అవుతుంది. కొత్తగా జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజాప్రతినిధులకు, పార్టీలకు, రాజకీయ నాయకులకు పదవులు పుట్టుకొచ్చాయి. జిల్లా పరిషత్ చైర్మన్లు, గ్రంథాలయాలు, మార్కెట్ కమిటీలు తదితర విభాగాల్లో పదవులు పెరిగి అధికార పార్టీకి పదవుల పంపిణీ బాగా సులువైంది అన్నమాట వాస్తవం. కానీ దానితో పాటు ప్రజలకు పరిపాలన గడప ముందుకు వచ్చిందన్న మాట మర్చిపోకూడదు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం, కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఆయా జిల్లాల్లోని పట్టణాలు, టౌన్లు శరవేగంగా అభివృద్ధి చెందాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అశాస్త్రీయంగా, అసంబంధంగా పాత జిల్లాలను చిలువలు వలువలుగా విభజించేశారు అని కేసీఆర్పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కేసీఆర్ కొడుకు అడిగాడని ఒక జిల్లా, కూతురు అడిగిందని మరో జిల్లా, ఎవరు అడగకపోయినా తన లక్కీ నంబర్ రావడం లేదని మరో జిల్లా, ఇలా ఇష్టానుసారంగా జిల్లాలను ప్రకటించారని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడే ఒక విషయం మర్చిపోయినట్టున్నారు రేవంత్ రెడ్డి. తనకు అత్యంత సన్నిహితురాలైన మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగును కూడా కేసీఆర్ జిల్లాగా ప్రకటించారు. అది విస్తీర్ణంలో చాలా చిన్నది, అయినా కేసీఆర్ జిల్లాగా ప్రకటించాడు. మరి ములుగు నుండి కేసీఆర్ కొడుకో, కూతురో ప్రాతినిధ్యం వహించడం లేదు కదా. మరి ఆ జిల్లాను ఎవరి కోసం ప్రకటించాడు? కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల విభజనపై పునఃసమీక్షించాలని భావిస్తుంది. జిల్లాల సంఖ్యను కుదించాలనే ఆలోచనలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై ఒక కమిటీని ఏర్పాటు చేసి కుదించే ఆలోచనలో ఉన్నారు. ఏపీ తరహాలోనే పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 17 నియోజకవర్గాలను 17 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ను 2 జిల్లాలుగా విభజించి మొత్తంగా 18 జిల్లాలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో ములుగు, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి. ఈ జిల్లాల్లో కేవలం 2 అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయి.
ఇలాంటి జిల్లాలను ఎత్తివేస్తారని తెలుస్తుంది. మొత్తంగా 33 జిల్లాలను 18 జిల్లాలకు పరిమితం చేస్తారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అయితే జిల్లాల కుదింపు అంత ఈజీ కాదన్న చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే అన్ని జిల్లాలలో కలెక్టరేట్లు నిర్మించారు, జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు, జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు, లోకల్ నాన్ లోకల్ క్యాడర్పై స్పష్టత ఇచ్చారు. మరోవైపు జిల్లాల విభజనతో జిల్లా కేంద్రంలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలను కుదిస్తే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో జిల్లాల అంశాన్ని కదిలిస్తే తేనెతుట్టను కదిలించినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.